60 డేస్ ఫ్యాట్ లాస్ ఛాలెంజ్. హే బడి, నేను ప్రసాద్. మీరు చూస్తున్నది ప్రసాద్ వ్లాగ్స్. మనలో చాలా మంది బరువు తగ్గాలనేసి అనుకుంటూ ఉంటారు. కాకపోతే వాళ్ళు ఒక జర్నీని స్టార్ట్ చేసే ముందే ఫెయిల్ అవుతూ ఉంటారు. అసలు దీని వెనకాల రీజన్ ఏంటనేసి నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ వాళ్ళ యొక్క బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలంటే ఖచ్చితంగా జిమ్కి వెళ్ళాలి, అండ్ ప్రోటీన్ పౌడర్ అండ్ క్రియేటిన్ పౌడర్స్ అయితే తీసుకోవాలి, సప్లిమెంటరీ ఉండాలి, ఎక్స్పెన్సివ్ ఫుడ్స్ తీసుకోవాలి. సో ఇలాంటి ఒక రకరకాల విషయాల మీద వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. సో దీన్ని ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ గా తీసుకొని నేనైతే 60 డేస్ ఫ్యాట్ లాస్ ఛాలెంజ్ అయితే చేస్తున్నా. అది కూడా విత్ హోమ్ వర్కౌట్స్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫుడ్స్ అన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇన్ని రోజులు ఒక కంఫర్ట్ జోన్ లో ఉండి సడన్ గా కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలంటే వాళ్ళకు బాడీ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఇందుకు కారణంగా ఏమవుతుందంటే, ఒక 1 డే చేస్తారు, 2 డేస్ చేస్తారు, 3 డేస్ చేస్తారు, కొన్నిసార్లు 1 వీక్ దాకా చేస్తారు. దాని తర్వాత మన వల్ల అవ్వట్లేదని చెప్పి అక్కడే డ్రాప్ అవుట్ అయిపోతున్నారు. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి కోసం నేనైతే ఒక హ్యాబిట్ బిల్డింగ్ సిరీస్ అయితే రీసెంట్ గా చేశాను అనమాట. సో అందులో ఏంటంటే, ఫ్యాట్ లాస్ కి అవసరమైన హ్యాబిట్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్ కానీ, వాటర్ తాగడం కానీ, బేసిక్ వార్మప్ కావచ్చు. సో ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ అయితే ఫస్ట్ ఒక హ్యాబిట్ లాగా చేసుకున్నాను అనమాట. ఫర్దర్ గా నేనైతే ఇప్పుడు బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాను. ఈ సిరీస్ అనేది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లాంటిది. అంటే నిజంగానే మనం హోమ్ లో ఉంటూనే హోమ్ వర్కౌట్ చేస్తూనే మన యొక్క బాడీని చేంజ్ చేయొచ్చా? ఈ ఛాలెంజ్ అయితే మొత్తం 60 డేస్ జరుగుతుంది. సో ఫస్ట్ 10 డేస్ అయితే నేను పెద్దగా కష్టపడినా అనమాట. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ కి సంబంధించి ఫస్ట్ 10 డేస్ అయితే నేను ఏం చేయబోతున్నానంటే, ప్రతిరోజు వాకింగ్ అయితే చేస్తాను, అండ్ ఆఫ్టర్ దట్ వార్మప్స్ చేస్తాను, అండ్ స్ట్రెచెస్ చేస్తాను. దాని తర్వాత బేసిక్ 4 వర్కౌట్స్ ఉన్నాయన్నమాట. సో అవి ఏంటంటే స్క్వాట్స్, పుషప్స్, పుల్అప్స్ అండ్ ప్లాంక్. సో ఈ బేసిక్ 4 వర్కౌట్స్ అయితే చేస్తాను, అండ్ ఆఫ్టర్ దట్ మంచిగా నిద్రపోతాను. దాని తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే డైట్. సో డైట్ అయితే పెద్దగా నేనేం పాటించను అనమాట. సో నార్మల్ గా ఇంట్లో ఏమేమి ఫుడ్స్ ఉందో అవే తింటాను. కాకపోతే అన్హెల్దీ ఫుడ్స్ అయితే అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వెయిట్ లాస్ జర్నీకి సంబంధించిన డే టు డే వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు మన ఛానల్లో చెక్అవుట్ చేసుకోవచ్చు. సో మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో చేసుకోండి.